మెప్మా ఉద్యోగులు చలో హైదరాబాద్ సందర్భంగా నల్గొండ జిల్లా హలియాలో ఉద్యోగులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రీసోర్స్ పర్సన్ మాట్లాడుతూ గత 8 నెలల నుంచి తమకు వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పనికి తగిన వేతనాలు అందించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా తమ నిరసన తెలియజేస్తున్నట్టు తెలిపారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కు బయలుదేరుతున్నాం. మేము ఆర్పీలందరము బయలుదేరుతున్న ఆర్పీలను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు మమ్మల్ని. ఆలియా మున్సిపాలిటీలో మెప్మా ఆర్పీలుగా పనిచేస్తున్నాము. మాకు 8 నెలల నుంచి జీతం లేదు. ప్రతి నెల ఇచ్చే 6,000 వేతనం కూడా ప్రతి నెల మాకు అకౌంట్లో మన సంఘబంధ వివో అకౌంట్ కూడా జమ చేయట్లేదు. ఏఎల్ఎఫ్ అకౌంట్ కూడా మేము 8 నెలల నుంచి జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆర్పీలము. మాకు ఇచ్చే చిన్న వేతనం అయినా సమాన పనికి సమాన వేతనం కింద మాకు 18,000, 20,000, 30,000 జీతం కూడా ఇవ్వట్లేదు. ఇచ్చేది 6,000 జీతం. మేము మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని సర్వేలు చేస్తున్నాము. మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలో ఆర్పీలు మహిళలను తీసుకురావడం, వాళ్ళకి సంబంధించిన ప్రతి పథకంలో మెప్మా వాళ్ళు ముందుండి మా మున్సిపాలిటీలో మేము ప్రతి కార్యక్రమం జరగాలన్నా ఏ ప్రోగ్రాం జరగాలన్నా కూడా మొన్న జరిగిన సర్వేలో కులగణన సర్వేలో కూడా మా ఆర్పీలు అందరం పార్టిసిపేట్ చేసి సర్వే చేసాం. కనీసం మాకు ఇచ్చే వేతనం కూడా నెల రావట్లేదు. ఇప్పుడు 8 నెలల నుంచి మాకు వేతనాలు రిలీజ్ చేయలేదు. మా పెండింగ్ వేతనం రిలీజ్ చేయకపోగా మేము మా వేతనాల కోసం మేము వెళ్ళి మా వేతనం గురించి మేము మాట్లాడదాము, మా వేతనం గురించి మేము అడుగుదామంటే మా వేతనాలకు వెళ్ళడానికి ముందే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పొద్దు నుంచి ఇక్కడే ఉంచారు మమ్మల్ని. కనీసం మా వేతనాలు మాకు పెంచేది వేతనాల సంగతి తర్వాత ఇచ్చేదన్నా ఇస్తారేమో అడుగుదామని పోతే అవి కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం అయితే దారుణం. కానీ ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారు. మా వేతనాలు మాకు రిలీజ్ చేయించగలరని కోరుతున్నాం.